అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభా గారికి అందరికీ, అట్లాగే వేదికటువంటి గౌరవ ఎంపీ మల్లురవి గారికి, అడ్వైజర్ గారికి, కోదండరెడ్డి గారికి, వివిధ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈనాడు పాలమూరు జిల్లా ముద్దుబిడ్డనే ముఖ్యమంత్రి అయ్యిండు. పాలమూరు జిల్లా అదృష్టం. ఒకనాడు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ జిల్లాకు వరప్రదాయం లాంటి కలవకుర్తి ప్రాజెక్ట్ అయినా, భీమా ప్రాజెక్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సార్ ప్రాజెక్ట్ అయినా 8 లక్షల ఎకరాల ప్రాజెక్టును మంజూరు చేసి మరి ఈ జిల్లాకు సాగునీరు అందించడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలు ఏదైనా ప్రభుత్వంలో చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అట్లాగే ఈనాడు పెండింగ్ పనులతో పాటుగా మన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా రైతాంగాన్ని యొక్క వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మరి పేదల రాజ్యం, మన పేదల యొక్క ప్రభుత్వం. ఈనాడు వ్యవసాయానికి సంబంధించి కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిందని చెప్పని రైతు పండుగని మాట్లాడుతూ ఉన్నారు. కింద 100% ముమ్మాటికి రైతు పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు గత ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాటలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ప్రభుత్వం. ఈనాడు చాలా మాట్లాడుతూ ఉన్నారు. పేపర్లు ఈరోజు వస్తూ ఉంటే పేపర్లు చూసిన బీఆర్ఎస్ పార్టీ కరపత్రికలో, అందులో హెడ్లైన్స్లో ఈ రాష్ట్రం రక్షించబడాలంటే మరొక దీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు దీక్షతో పనిచేసినని చెప్పి అన్నారు కదా మీరు. ఈనాడు ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. 2023 నవంబర్ 30న ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి. అయితే 14 ఆగస్టు అంటే కేవలం 3 మాసాల ముందు 14 ఆగస్టు 2023న ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నమ్మి అదే రోజు 5,810 కోట్లు, ఆ మర్నాడు 345 కోట్లు, ఆ మర్నాడు 324 కోట్లు కట్టి, అంటే రింగ్ రోడ్డు నమ్మి రైతు భరోసాను ఇచ్చింది మీరు. మేము గొప్పగా పరిపాలన చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగానే మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉండాలా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి దుర్భర ఆర్థికమైన పరిస్థితుల్లో కూడా 18,000 కోట్ల రుణమాఫీ చేసి ఈనాడు రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. మార్కెట్లో ధాన్యం కొన్న 3వ రోజునే ఆ రైతు ఖాతాల్లో ఆ డబ్బులు పడతా ఉన్నాయి, సంతోషంగా పడతా ఉన్నారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలు నష్టపోతే గడిచిన 10 సంవత్సరాల ఒక్క నయా పైసా కూడా విధించలే. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతాంగానికి కరువులు వచ్చినా, వరదలు వచ్చినా ఇలా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా అమరవీరుల త్యాగాలను చూసి, ఆ కన్నతల్లుల కడుపు కోతను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఇవాళ మనకు రాష్ట్రానికి ప్రభుత్వం